మన జీవిత ప్రయాణం ఎప్పుడు ఒంటరిగానే ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణంలో కొందరు మనకు సహాయం చేస్తారు, మరికొందరు మనల్ని ఇబ్బంది పెడుతూ పాఠాలు కూడా నేర్పుతారు. కొందరు దగ్గరవుతూ ఉంటారు, మరికొందరు దూరం అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన లక్ష్యమే మన జీవిత ధ్యేయంగా మారుతుందో తిరిగి మన ప్రయాణము ఒంటరి ప్రయాణమే అవుతుంది. చీకట్లో మొలకెత్తే విత్తనంలాగా మన అభివృద్ధికి మనమే కారణమవుతూ కష్టాలను ఎదుర్కొనడంలో ఈ యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది. కానీ భయపడవద్దు. ఈ ఒంటరి ప్రయాణం ఇటువంటి బాహ్య ప్రేరణలు లేకుండా మనలోని భయాలను బలహీనతలను తెలుసుకుంటూ మనల్ని మనం స్వతహాగా మార్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రయాణం కఠినమైంది, కానీ ఈ యొక్క సవాళ్లను ఎదుర్కొనడంతో మనల్ని మనం పటిష్టంగా తయారు చేసుకోగలం. 150 సినిమాలు, 537 పాటలకి డ్యాన్స్, 22,000 డ్యాన్స్ స్టెప్పులు, 47 ఏళ్ల సినిమా జీవితం. ఏంటి ఈ రికార్డులు అనుకుంటున్నారా? ఈ అరుదైన రికార్డులు ఎవరో కావు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మావాడే అని ప్రతి తెలుగువాడు చెప్పుకునేలా ఘనత వహించిన ఒక కీర్తి శిఖరం మెగాస్టార్ చిరంజీవి జీవిత కథే మన ఇవాల్టి టాపిక్. సినిమా పరిశ్రమలో మనం ప్రవేశించాలంటే దానికి అదృష్టంతో పాటు ఒక గాడ్ ఫాదర్ కూడా ఉండాలి. కానీ మూవీ ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధాలు లేకుండా కేవలం తన టాలెంట్తో మా సినిమాలో హీరో అంటే అతనే కావాలి అని ప్రొడ్యూసర్సు తన ఇంటి వద్దకు క్యూ కట్టేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన నటన మరియు డ్యాన్స్ స్టైల్ని ప్రదర్శించిన మెగాస్టార్ జీవితం కూడా ఒంటరి ప్రయాణమే. అతని రహదారి కూడా ఇతరుల కన్నా భిన్నమే. హీరో చిరంజీవి జీవితం ఎవరైనా ఒంటరిగా ప్రయాణిస్తూ తన స్వశక్తిని నమ్ముకుంటే చాలు, మన విజయం గ్యారంటీ అని అనుకునే వారికి ఒక స్ఫూర్తి. సినిమాల్లో ఒక్క ఛాన్స్ అన్న చిన్న కళతో ప్రారంభమైన ఆనాటి చిరంజీవి ఒంటరి ప్రయాణం ఈనాడు తనను తెలుగువారు గర్వించదగ్గ ఒక మెగాస్టార్గా నిలబెట్టింది. ఆయనకు సినిమా పరిశ్రమలో ఎవరూ సహకరించలేదు, తెలిసిన వారు ఎవరూ లేరు. అయినా చిరంజీవి ఒంటరిగా ముందుకు వెళ్ళాలని ధైర్యం చేశారు. ఆయన తన ప్రయాణంలో ఆటుపోట్లు విమర్శలు ఎదుర్కొన్నారు, కానీ ఎప్పుడూ వెనక్కు తక్కలేదు. చిరంజీవి ఎవరైనా తనకు దారి చూపాలని ఎదురు చూడలేదు. ఆయన తన మార్గాన్ని తానే సృష్టించుకున్నారు. ప్రతి అడుగుతో ఒంటరిగా నడిచే వారికి స్పష్టమైన దిశ ఉంటుంది అని ఆయన నిరూపించారు. మరియు కఠినమైన ప్రయాణాలు ఎల్లప్పుడూ అద్భుతమైన గమ్యస్థానాలకు తీసుకెళ్తాయని ఆయన నమ్మాడు. అన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ చిరంజీవి తెలుగు సినిమాలో ఒక మెగాస్టార్గా ఎదిగారు. అది ఇతరుల సహకారం వల్ల కాదు, కానీ ఆయన నిరంతర కృషి, తన టాలెంట్పై నమ్మకం అతనిని ముందుకు నడిపించింది. చిరంజీవి కథ ఒంటరిగా నడవడం మనకు బలాన్నిచ్చి మనల్ని సహనవంతులుగా మరియు సవాళ్లను ఎదుర్కొనే వారిగా మారుస్తుంది అని సూచిస్తుంది. ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉంటే మనం మాత్రం ఒంటరిగా నిలబడి ప్రయాణించడానికి ధైర్యం కావాలి. వేరుగా ఉండడం సాహసమే, కానీ అది మన నిజమైన వ్యక్తిత్వాన్ని వెలుగులోకి తీసుకుని వస్తుంది. ఇతరులకు నచ్చేటట్లు ఉండడానికి ప్రయత్నించడం కంటే మనకు మనం సొంతంగా మన మార్గాన్ని అన్వేషిస్తూ ముందుకు వెళ్ళడం ఉత్తమం. కాబట్టి ఇతరుల కంటే భిన్నంగా ఉండడానికి భయపడవద్దు. ఆల్ ది బెస్ట్.